కొద్ది సమయము దేవుని వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ముఖ్యంగా క్రిస్మస్ అంటేనే ఒక సంతోషం. చాలామంది ఏమనుకుంటారంటే ఇది క్రైస్తవుల పండగ అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఈ దినాల్లో ఇది ఒక్క క్రైస్తవుల కొరకు మాత్రమే అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? యేసు ప్రభువారు భూమి మీద జన్మించిన వెంటనే మొట్టమొదటిగా క్యారల్స్ లేకపోతే కోరస్ పాడింది స్తుతి, లేకపోతే దేవుణ్ణి గణపరిచింది ఎవరు అంటే పరలోకములో ఉన్న దూతలు అన్నమాట. వారు ఈ వర్తమానాన్ని తీసుకొని వచ్చి గొర్రెల కాపర్లకు చెప్పిన తర్వాత వారు ఒక స్తుతి, ఒక కోరస్ పాడారన్నమాట అండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన ప్రజలందరికీ కూడా భూమి మీద సమాధానము. ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఏదో ఒక ప్రత్యేకమైన గుంపు కాదు, ఆయనకి ఇష్టులైన వారందరికీ కూడా సమాధానాన్ని దేవుడు ప్రకటించాడు. కాబట్టి ఈ క్రిస్మస్ అన్నది ఒక ప్రత్యేకమైన మతానికో, కులానికో, జాతికో, దేశానికో కాదు. ఇది ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆరాధించుకుంటూ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్న ఒక సంతోషకరమైన అనుభవం. చాలామంది అంటారు, యేసు ప్రభువారు పుట్టారా అండి, యేసు ప్రభువారు ఉన్నారా అండి? ఈ మధ్యన ఒక ఆయన యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో పెట్టాడు, యేసు ప్రభువారు దేవుడు ఉన్నాడు అని ఎవరైనా రుజువు పరిస్తే నేను దేవుణ్ణి నమ్ముకుంటాను అని చెప్పాడు. అసలు యేసు ప్రభు అన్నది లేనే లేదు అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన ఎంత అమాయకుడు అంటే ప్రపంచం అంతా కూడా క్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తూనే ఉన్నారు. ఎవరైనప్పటికీ కూడా, నేను ఇది చాలా చోట్ల చెప్పాను ఈ మాట, ఏంటంటే తెలుసో తెలియకో అందరూ కూడా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అంటూనే ఉంటారన్నమాట. చరిత్రను రెండుగా విభాగించింది యేసు క్రీస్తు యొక్క జన్మము. యేసు క్రీస్తు వారు 2023 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఉద్భవించటం బట్టి క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. ప్రపంచంలో అనేక మంది గౌరవింపదగిన నాయకులు ఉన్నారు, గొప్ప గొప్ప నాయకులు. మన భారతదేశంలో స్వతంత్ర ఉద్యమము కొరకు ముందున్న నాయకులు, రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప పండితులు ఉన్నారన్నమాట. వాళ్ళను మనం గౌరవిస్తున్నాం, కానీ వాళ్ళను బట్టి మనం ఎవ్వరిమీ కూడా ఫలానా వాళ్ళ యొక్క పూర్వము, ఫలానా వాళ్ళ యొక్క శకం అని చెప్పటం లేదన్నమాట. ఏమండి, ఒక్క క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అంటూ ఉన్నాం. అంటే క్రీస్తు యొక్క జన్మము సత్యము అన్న విషయాన్ని ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారి యొక్క జన్మము చరిత్ర సత్యము అన్నది లూకాసు సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చూస్తూ ఉన్నామండి. ఆయన ఎప్పుడు జన్మించారు అంటే, ఏమండి, ప్రపంచం అంతా కూడా రోమా చక్రవర్తి అయిన అగస్టస్ సీసర్, కైసరు ఔగుస్తు అనే ఒక చక్రవర్తి, ఆయన ప్రజాసంఖ్య రాయాలని చెప్పి ఒక చట్టాన్ని వెలువరింపజేశాడు. ఒక ఆజ్ఞ బయటకు వచ్చిందన్నమాట అండి. ఆ కాలములో యేసు ప్రభువారు జన్మించినట్లుగా లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనము నుండి
మనం చూస్తూ ఉన్నాము. అంటే అది చరిత్ర సత్యం అన్నమాట. చరిత్ర సత్యం. యేసు యొక్క జన్మము ఎప్పుడు అంటే ఈ ప్రపంచాన్ని కైసరు ఔగుస్తు అనే చక్రవర్తి ఏలుతూ ఉన్న కాలములో యేసు మానవునిగా ఈ భూమి మీద జన్మించాడు. అది దేవుని యొక్క దాసులు, క్రైస్తవులు అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ప్రపంచమంతా కూడా నమ్ముతూ ఉన్న సత్యము. ఇక మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం ఏమిటంటే, సాధారణంగా జ్ఞానులు ఎప్పుడు క్రొత్త విషయాలు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. క్రొత్త విషయాల కొరకు వారు సెర్చ్ చేస్తూ ఉంటారండి. వారు ఒకానొక దినాన్ని ఇలాగా చూస్తూ ఉన్న సమయంలో సడన్గా ఆకాశములో ఒక నక్షత్రము వారికి కనిపించింది. ఆ నక్షత్రము చాలా ప్రత్యేకంగా వారికి కనిపించింది. వారు ఏమనుకున్నారు అంటే, ఈ నక్షత్రములో ఏదో ప్రత్యేకత ఉందని చెప్పి గ్రంథాలన్నీ కూడా తిరగేయటం మొదలుపెట్టారు. గ్రంథాలన్నీ తిరగేయటం మొదలు పెడితే వారికి పంచమ గ్రంథముల్లో సంఖ్యాకాండము, ఇప్పుడు దైవ సేవకులు చదివించిన 24వ అధ్యాయము 17వ వచనములోనికి వచ్చేసరికి ఒక సత్యము వారికి కనిపించింది. ఏమిటి అంటే, యాకోబులో నక్షత్రము ఉదయించెను. ఆ జ్ఞానులకి చాలా ఆశ్చర్యం కలిగింది అన్నమాట అండి. నక్షత్రము ఉదయించెను అని ఎప్పుడైతే వారు చదివారో, వాళ్ళు దాని గురించి తర్కించటము, చర్చించటం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు డిసైడ్ అయ్యారు ఏమిటంటే, యాకోబు యొక్క ప్రాంతము యెరూషలేము, ఈ యెరూషలేముకు వెళదామని చెప్పి వారు ఎప్పుడైతే ప్రయాణాన్ని ప్రారంభించారో, అద్భుతం ఏమిటి అంటే ఆ నక్షత్రము వారికి దారి చూపించటం మొదలుపెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతాలు బైబిల్ గ్రంథములో రాయబడి అండి. నక్షత్రము కదలటము అన్నది అది చాలామందికి అర్థం కాని విషయము. కానీ నక్షత్రము వారిని నడిపించింది అన్నమాట అండి. నక్షత్రము నడిపించింది. ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ విధంగా జ్ఞానుల యొక్క ఆలోచనలలో నక్షత్రము కనిపించింది. ఏమండి, కైసరు ఔగుస్తు యొక్క ఆజ్ఞ యేసు ప్రభు యొక్క జన్మాన్ని కన్ఫర్మ్ చేసింది. అంత మాత్రమే కాదు, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని చరిత్ర రెండుగా ఆయన జన్మముతో ఏమండి విభాగింపబడినవి. కనుక యేసు ప్రభు యొక్క జన్మము చరిత్ర సత్యము అన్న విషయాన్ని నేను ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కొన్ని మాటలు, అసలు యేసు ప్రభు వారి భూమి మీదకి ఎందుకు వచ్చారు అన్న సత్యాన్ని బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ఒక 4-5 విషయాలు నేను జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడతా ఉన్నాను. జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, మనం ఓపెన్ ప్లేస్లో ఉన్నాం కాబట్టి కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ మీరందరూ వాక్యం మీద మనసు పెట్టాలి. ఈ రాత్రి నేను నమ్ముతూ ఉన్నాను, యేసు ప్రభు వారు వచ్చింది మతం మార్చడానికి కాదు, ఒక గుంపును సిద్ధపరచడానికి కాదు. ఆయన వచ్చింది ప్రపంచ మానవాళి యొక్క ఏమండి రక్షణ కొరకు ఆయన ఈ భూమి మీద ఉద్భవించాడు అన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ఈ దినాల్లో నేను ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క జన్మము యొక్క ఆ పరమార్థము అందులో అద్భుతంగా రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం నుండి మనం చూచినప్పుడు 5 అధ్యాయాల్లో యేసు ప్రభు యొక్క 5 ప్రత్యేకమైన విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయండి. 1వ అధ్యాయములో యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి ఎలా వచ్చారు అంటే, 1వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తూ ఉన్నాము,
ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచితిమి. ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రభువారు నిత్య జీవముగా ఈ భూమి మీదకు వచ్చి ఉన్నారు. అందువల్లనే యోహాను సువార్త 14వ అధ్యాయములో కూడా యేసు ప్రభు అదే మాట చెప్పారు, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము. ఆయన జీవముగా ఈ భూమి మీదకి వచ్చారు. హీ ఈజ్ ద ఓన్లీ లైఫ్. ఆయన మాత్రమే జీవము. మనందరికీ కూడా జీవమునివ్వటానికి వచ్చారు. యోహాను సువార్త 10వ అధ్యాయములో మనం చదువుతున్నాం, ఇదిగో నేను సమృద్ధిగా జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను, నేను నా ప్రాణం పెట్టడానికి వచ్చాను అని ఆయన అంటూ ఉన్నాడు అన్నమాట. సమృద్ధి అయిన జీవం. ఈ రాత్రి యేసు ప్రభు ఎందుకు వచ్చారు అంటే నీకు నాకు కూడా జీవం ఇవ్వటానికి వచ్చారన్నమాట. ఆయన జీవ ప్రదాత. చాలామంది అనుకుంటారు, నేను బ్రతికే ఉన్నాను కదండి, నాకెందుకండి జీవము అని అనుకుంటాం. మనం పేరుకు బ్రతుకున్నాం, కానీ అవిధేయత వలన మనం అందరము కూడా చచ్చిపోయామన్నమాట అండి. చనిపోవటము అంటే దూరం అయిపోవటము. ఎవరికి దూరం అయిపోయాం? మనల్ని పుట్టించిన దేవునికి, మనలను ఈ విధంగా సృష్టించిన దేవునికి, మనల్ని నిర్మించిన దేవునికి మానవుడు దూరం అయిపోయాడు. ఇప్పుడు మానవుడు తన యొక్క సొంత ఇచ్ఛ, ఆలోచన, తన యొక్క సొంత ఆలోచనల ప్రకారంగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు అన్నమాట అండి. కానీ అటువంటి మానవుడిని వెతుక్కుంటూ, నశించిన దానిని వెతుక్కుంటూ ఆయన వచ్చి ఆయన మనకు జీవం ఇవ్వటానికి వచ్చాడు. ఈ రాత్రి దేవుని యొక్క బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి దూరముగా ఉండి అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనలను ఆయన తిరిగి బ్రతికించటం కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట అందరూ చెప్పాలి, నన్ను జీవింపజేయటం కొరకు నా యేసు ప్రభువారి లోకంలోనికి వచ్చారు. మనం ఈ దినాల్లో ఏదో పండగ చేసుకోవటం మాత్రమే కాదండి, ఆయన వచ్చిన సత్యాన్ని అనేక మందికి మనము తెలియచేయాలి. 1వ అధ్యాయము 2వ వచనములో మనం చదువుతున్నాం, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచాము, ఆ జీవమును మేము సాక్ష్యమిస్తూ ఉన్నాం. ఎంతమంది చూస్తున్నారు? బైబిల్లో రాయబడి ఉంది. మీ అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఏమండి, ఆ నిత్య జీవమును మేము చూచాము. యోహాను అంటూ ఉన్నాడు, మేము ఊరికే చెప్పటం లేదు, మేము చూసాము. దేవుని యొక్క బిడ్డలు ఎవరు అంటే యేసయ్యను చూచిన వాళ్ళు అన్నమాట. ఈ చూచిన వాళ్ళు ఆయనను గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఏమండి, ఎవరైతే ప్రభువుని చూచారో, ఎవరైతే ఈ జీవాన్ని అనుభవిస్తూ ఉన్నారో వారందరూ కూడా సాక్ష్యమిచ్చే వారిగా ఉండాలని ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా యేసు ప్రభువారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు అంటే 2వ అధ్యాయము 2వ వచనములో మనం చదువుతూ ఉన్నామండి. 2వ అధ్యాయము 2వ వచనములో ఆయన మనకు, మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన ఏమండి మన పాపములకు ప్రాయశ్చిత్తాన్ని చేయటానికి వచ్చాడు అన్నమాట. మన పాపములను శాంతి చేయటానికి వచ్చాడు. చాలామంది లోకములో ఏదైనా ఇంట్లో దోషం ఉంది, ఇంట్లో బాధలు ఉన్నాయి, ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, ఇంట్లో కష్టాలు ఉన్నాయి, మా దోషాలన్నీ పోవాలంటే మేము శాంతి చేసుకోవాలండి అంటూ ఉంటారు. ఏమండి, కానీ నేను ఒక మాట చెప్తా ఉన్నాను, మనుష్యులు కాదు మనకు శాంతి చేయాల్సింది, ఆ దేవాది దేవుడే
ఈ భూమి మీదకు మనకు శాంతికరముగా ఉండటానికి వచ్చాడటండి. 2వ అధ్యాయము 2వ వచనములో మనం చదువుతున్నాము, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన మన యొక్క దోషములన్నీ కూడా తీసివేయటానికి, మన అపరాధములన్నీ తీసివేయటానికి, మన మీద ఉన్న శాపాన్నంతా తీసివేయటానికి నా యేసు ప్రభువారు శాంతి చేయటానికి భూమి మీదకి వచ్చాడు. అంటే ఆయన మన కొరకు ప్రాయచిత్తముగా ఆయన రక్తాన్ని మన కొరకు ధారపోయటానికి వచ్చాడు. ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభు యొక్క జన్మము ఏమండి ఏదో ఊరకే అందరూ పుట్టినట్లుగా ఆయన పుట్టలేదు. యేసు ప్రభు వారు అందరూ ఈ భూమి మీదకి వచ్చినట్లుగా 2 మాటలు చెప్పి వెళ్ళిపోవటానికి ఆయన రాలేదు. నిన్ను నన్ను కూడా పాపము నుండి విడిపించటానికి ఆయన మన కొరకు ప్రాయచిత్తం అయిపోయాడు. ఆయన మన కొరకు ఏమండి బలి అయిపోయాడు. ఆయన మన కొరకు తన చివరి రక్తపు బొట్టును కార్చాడన్నమాట అండి. అందువల్లే దేవుని వాక్యం చెప్తా ఉంది, యేసు యొక్క రక్తము ప్రతి పాపముల నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తా ఉంది. నా యేసు ప్రభు రావటం బట్టి ఆయన మనలను పవిత్రులుగా చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనకు జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఆయన మన పక్షములో మన కొరకు ఆయన మరణం అయిపోయాడు అన్నమాట. చాలామంది చెప్తా ఉంటారు, పాపము పరిహరింపబడాలి అంటే రక్తము ప్రోక్షింపబడాలి. ఎవరి రక్తము? పరిశుద్ధమైన రక్తము. ఏమండి, పరిశుద్ధమైన వారు ఎవరు? ఈ భూమి మీద పరిశుద్ధమైన వారు ఎవరు అంటే ఒక్కరు మాత్రమే. ఎందుకో తెలుసండి, ఆయన మానవ ఇచ్ఛ ప్రకారంగా పుట్టలేదు. ఆయన పరిశుద్ధాత్మ చేత మరియ యొక్క గర్భములోనికి వచ్చాడు అన్నమాట అండి. అద్భుతము. చాలామంది అనుకుంటా ఉంటారు, అది ఎలా సాధ్యమండి అంటే, మనకు ఈ మధ్యకాలంలో టెక్నాలజీ నేర్పిస్తూ ఉంది టెస్ట్ ట్యూబ్ బేబీస్ అన్నమాట అండి. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీస్ అన్నది ఏమండి అందులో నుంచి వచ్చిన టెక్నాలజీ అన్నమాట అండి. ఒక తల్లి యొక్క గర్భములోనికి ఏమండి స్పర్మ్ పంపించి ఒక బిడ్డ ఆ తల్లి యొక్క గర్భములో రూపొందుకోవటానికి అన్నమాట అండి. ఏ విధంగా టెక్నాలజీ పనిచేస్తూ ఉందో, వైద్య శాస్త్రం పనిచేస్తూ ఉందో, ఆ విధంగానే పరలోకములో ఉన్న పరిశుద్ధాత్మ మరియ యొక్క గర్భమును అద్దెకు తీసుకున్నాడు. అద్దె గర్భం అన్నమాట అండి. అద్దెకు తీసుకొని ఆయన పరిశుద్ధాత్మ చేత పవిత్రంగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందువల్ల ఆయన ఒక మాట అన్నాడు, నాలో పాపమున్నదని ఎవరు రుజువుపరచగలరు? దేవునికి స్తోత్రం చెప్దామా అండి. ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్తము పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన రక్తము ప్రతి పాపముల నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుంది. మూడవదిగా యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు? 3వ అధ్యాయము 8వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. మానవుని యొక్క ఆలోచనలను కరప్ట్ చేసేది అపవాది యొక్క క్రియలన్నమాట. మానవులందరూ మంచివాళ్ళే, అందరూ మంచోళ్ళే అన్నమాట అండి. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు అని మనం అనుకుంటాం, కానీ మానవులందరూ మంచోళ్ళే అన్నమాట అండి. కానీ వాళ్ళ మనస్సుల్లోనికి అపవాది యొక్క ఏమండి ఆలోచనలు ప్రవేశిస్తూ ఉన్నాయి. చూడండి, ఇంత బుద్ధిగా చాలామంది వాక్యం వింటూ ఉంటారు. దేవుని వాక్యము చాలామంది యవనస్తులు చాలా చక్కగా వింటారన్నమాట. ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి కొద్దిగా బయటికి వెళ్తారో వాళ్ళని అపవాది ఏం చేస్తూ ఉందంటే ఈడ్చుకొని పోతా ఉందండి. బైబిల్ ఏం చెప్తుందా అంటే, యాకోబు రాసిన పత్రికలో లోకము వారిని ఈడ్చుకొని పోతూ ఉందటండి. యాకోబు రాసిన పత్రిక
1వ అధ్యాయములో మనం చదువుతూ ఉన్నామండి. ఏమండి, ప్రతివాడును తన స్వకీయమైన 14వ వచనము దురాశ చేత ఈడవబడి మరలు గొల్పబడిన వాడై శోధింపబడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈడ్చుకెళ్ళిపోతా ఉందటండి. అపవాది ఈడ్చుకెళ్ళిపోతా ఉంది. ఎవరి జోబిలోనైనా కొద్దిగా డబ్బులు ఉన్నాయనుకోండి, చాలామంది ఏం చేస్తున్నారో తెలుసండి, పబ్బులకు వెళ్ళిపోతూ ఉన్నారు, మందు తాగుతూ ఉన్నారు, శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. దేవుడిచ్చిన ఈ శరీరాన్ని చాలామంది పాడు చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే స్వాభావికంగా మనుష్యులు మంచి వాళ్ళే, కానీ మనుష్యులలో అపవాది చాలామందిని గలిబిలి చేస్తూ ఉంది. ఈ రాత్రి నేను చెప్తా ఉన్నాను, యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు అంటే 8వ వచనములో మనం చదువుతున్నాం, అపవాది యొక్క క్రియలను లయపరుచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షపరచబడెను. దేవునికి స్తోత్రం. అందరూ చెప్దామా ఈ మాట అండి? అపవాది యొక్క క్రియలను లయపరుచుటకై యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. ఏమండి, అపవాది యొక్క తంత్రములు, సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి నిన్ను నన్ను కూడా ఆయన తప్పించడానికి, విడిపించడానికి నా యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చారు. నీ కొరకు నా కొరకు 2023 సంవత్సరాల క్రితం ఆయన ప్రాణం పెట్టాడు. మరలా నీవు అపవిత్రతలోనికి, మరలా నీవు మురికిలోనికి, మరలా నువ్వు దుర్మార్గతలోనికి, మరలా నువ్వు దుష్టత్వములోనికి, మరలా నువ్వు వ్యభిచారములోనికి వెళ్ళిపోకుండా, నీ ధనాన్ని పాడు చేసుకోకుండా, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా, నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా, నిన్ను నన్ను కాపాడటం కొరకు నిన్ను ప్రేరేపించే దురాత్మ శక్తులను లయపరచడానికి నా యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చారు. నమ్మేవారందరూ దేవునికి స్తోత్రం చెప్తామండి. ఆయన మతం మార్చడానికి రాలేదు, మనుష్యులను బాగు చేయటానికి వచ్చాడు. ఒకసారి యేసు ప్రభువారు ప్రయాణం చేస్తూ ఏమండి, ఆయన గెరాసేనుల దేశంలోనికి వచ్చినప్పుడు ఆ ప్రదేశంలోనికి ఇలా ఎంటర్ అయ్యారు. ఒక వ్యక్తి దూరము నుండి చూశాడు. యేసు ప్రభు దగ్గరికి పరుగున వచ్చాడు అన్నమాట అండి. ఏమండి, వెంటనే వాడిలో ఉన్న దయ్యాలు ఏమంటున్నాయంటే, ఎందుకు దేవుని కుమారుడా నువ్వు అప్పుడే వచ్చేసావు? నీవు మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా అని చెప్పి దయ్యము యేసు ప్రభుని చూచి యేసు ప్రభు ఎదుట మొక్కుకుంటా ఉందన్నమాట అండి. ఏడుస్తూ ఉందండి దయ్యం. యేసు ప్రభుని పొగుడుతూ ఉందన్నమాట అండి. మమ్మల్ని నువ్వు బాధ పెట్టొద్దు అంటా ఉంది. ఇప్పటి వరకు ఈ మనుష్యుడిని బాధ పెట్టిన ఈ దయ్యం ఏమంటూ ఉందంటే, మమ్మల్ని నువ్వు బాధ పెట్టొద్దు అంటా ఉంది. వెంటనే యేసు ప్రభువారు ఏం చేశారంటే, ఆ దయ్యాన్ని మౌనంగా ఉండమని చెప్పి, అందులో చాలా దయ్యాలు ఉన్నాయన్నమాట అండి. వెంటనే ఆ దయ్యాల యొక్క ఆ కూటమి వేడుకుంటా ఉంది, మమ్మల్ని ఆ దూరంగా ఉన్న పందుల గుంపులోనికి విడిచిపెట్టమని. చూసారా, దయ్యానికి యేసు ప్రభు అంటే ఎవరో తెలుసు. ఏమండి, దయ్యం కూడా యేసు ప్రభువును పొగుడుతూ ఉంది. యేసు ప్రభువును పొగుడుతుంది, కానీ యేసు ప్రభువుని దేవునిగా అంగీకరించడం లేదండి. చాలామంది పొగుడుతూ ఉంటారు, కానీ యేసు ప్రభు దగ్గరికి రాలేని పరిస్థితి. కానీ నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నా, నీ అభివృద్ధిని లేకుండా చేస్తూ ఉన్నా, నీ ఎదుగుదలను లేకుండా చేస్తూ ఉన్నా, నీ ధనమును చిల్లి సంచిలో వేసినట్లుగా నష్టపరుస్తూ ఉన్న దురాత్మ శక్తులను ఈ రాత్రి దేవుడు జయమివ్వబోతూ ఉన్నాడు. వాటిని వెళ్ళగొట్టబోతూ ఉన్నాడు.
ఎంతమంది నమ్ముతూ ఉన్నారండి? దేవుని నామములో జయము దేవునికి ఇవ్వబోతూ ఉన్నారు. ఈ క్రిస్మస్ నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా ఉండటం కొరకే ఇక్కడ ఈ విధంగా ఆరాధన ఏర్పాటు చేయబడిందండి. అంతేగాని నిన్ను మార్చడానికి కాదు. ఏమండి, ఎవరైనా మారిపోమంటే మారిపోయే వాళ్ళు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వ్యక్తిత్వం అనేది ఉంది. కాబట్టి మార్పు చేయటానికి కాదు, నీ మనస్సులో నెమ్మదినివ్వటానికి, మన మనస్సులో నెమ్మదినివ్వటానికి. చివరి కూర్చున్న వాళ్ళు కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి. నా యేసయ్య జయం ఇవ్వటానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగవదిగా యేసు ప్రభువారు ఎవరు అన్నది యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో మనం చదువుతున్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన మనలను ప్రేమించటానికి వచ్చాడండి. చాలామంది అంటూ ఉంటారు, నన్నెవ్వరూ ఈ లోకములో పట్టించుకోవటం లేదండి, నన్నెవ్వరూ ఆదరించటం లేదండి, నన్నెవ్వరూ ప్రేమించటం లేదండి. చాలామంది వృద్ధాప్యములో ఉన్న తల్లులు, వృద్ధాప్యములో ఉన్న తండ్రులు, కొంతమంది యవనస్తులు, కొంతమంది సహోదరులు, నా భర్త నన్ను పట్టించుకోవటం లేదండి, నా కుటుంబము నన్ను పట్టించుకోవటం లేదండి. ఈ మధ్య ఎన్ని ఆత్మహత్యలు మనం వింటున్నాం, చూస్తున్నాం. ఈ రాత్రి నేను ఒక మాట చెప్తూ ఉన్నాను, నిన్ను ఎవరూ పట్టించుకోకపోయినా, నిన్నెవరూ ప్రేమించకపోయినా, నా యేసయ్య మనలను ప్రేమించటానికి భూమి మీదకి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో మనం చదువుతున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవునికి స్తోత్రం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు అంటే ఆయనే ఈ భూమి మీదకి సామాన్యమైన మానవునిగా వచ్చేసాడండి. ఆయన ఎంత ప్రేమించాడంటే పరలోకములో ఉన్న మహిమలన్నీ విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఒక సామాన్యునిగా, ఒక సామాన్యమైన ఇంటిలో ఆయన పుట్టాడనమాట. ఈ ప్రేమ ఎప్పుడు అర్థమవుతుందంటే అండి, ఒక మనిషి మంచి కంఫర్ట్ లైఫ్లో ఉండి, కంఫర్ట్ జోన్లో ఉండి, ఏమండి రోడ్డు మీదకి వస్తే నిజంగా ఆ ప్రేమ అర్థమవుతుంది అన్నమాట. ఈ మధ్యన నేను యూట్యూబ్లో ఒక చిన్న మెసేజ్ చూశాను. ఏమిటంటే, మనందరికీ తెలుసు, ఈ డిసెంబర్ నెల మొదటి వారంలో భయంకరమైన తుఫాన్ వచ్చింది. మనకి కొంతవరకు పర్లేదు, కానీ చెన్నై, నెల్లూరు ఆ ప్రాంతం అన్నీ మునిగిపోయినాయి. చెన్నై అయితే వారం రోజులు తిండి లేకుండా ప్రజలు బాధపడ్డారటండి. ఒక వ్యక్తి పెట్టాడు ఏమిటంటే, నాకు మంచి జీతం ఉంది, నేను మంచి కంఫర్ట్ లైఫ్లో ఉండేవాడిని, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్న ఆహార పొట్లాల కొరకు నేను పరిగెడతా ఉన్నాను, వారం రోజుల నుంచి నాకు తిండి లేదని చెప్పి ఆ యవనస్తుడు ఒక మెసేజ్ పోస్ట్ చేశాడు. ఈ లోకములో ఎన్నున్నప్పటికీ కూడా ఒకానొక సమయంలో వాళ్ళ జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయన్నమాట. వాళ్ళకి తెలుస్తుందండి నిజంగా దేవుని యొక్క ప్రేమ. పరలోకములో ఉన్న సమస్తమైన ఆ సుఖములన్నీ విడిచిపెట్టి సామాన్యమైన లోకములో ఆయన ఉద్భవించాడు. ఆయన ఎక్కడ పుట్టాడో స్థలం తెలియదు. తెలిస్తే మన వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడి నుంచి లారీలు మట్టి తెచ్చి అమ్మేద్దరు. ఇప్పుడు కూడా కొన్ని స్థలాలకు వెళ్ళి మట్టి తెగ తెచ్చేస్తూ ఉంటారు. ఏమండి, ఇప్పుడు కూడా కొంతమంది యెరూషలేము వెళ్ళిన వాళ్ళు మట్టని, కర్రలని, అవని ఇవన్నీ తెస్తూ ఉంటారు. ఏమండి, అక్కడున్న సముద్రంలో నీళ్లు, యోర్దాన్లో నీళ్లు, గలిలయలో నీళ్ళని. ఏమండి, అందువల్లనే ఆ స్థలము పర్టిక్యులర్గా మనకు తెలియదు. కానీ అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏమిటంటే, ఈ యేసు ప్రభువారు జన్మించిన తర్వాత ఆయనను పశువుల తొట్టిలో పండుకోబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జన్మించిన తర్వాత చూసారా,
మన తల్లిదండ్రులు ఎవరైనా మనల్ని అలా పడుకోబెట్టారా అండి? మనల్ని ఎంత చక్కని ఏమండి ఊయల్లో, ఎంత చక్కని స్థలములో ఏమీ లేకపోయినా కనీసం అప్పు చేసైనా కొంతమంది ఏం చేస్తారంటే మంచి ఊయల తొట్లు కొంటారన్నమాట. నా యేసయ్యకు పండుకోబెట్టడానికి మంచి స్థలము కూడా లేదండి. ఆయన అన్నారు, ఆకాశ పక్షులను చూడండి, ఏమండి వాటికి గూళ్ళున్నాయి. నక్కలను చూడండి, నక్కలకు బొరియలున్నాయి. కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవటానికి స్థలము లేదండి. దేవునికి తలవాల్చుకోవటానికి లోకము స్థలం ఇవ్వలేదు. కానీ ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వెంత ద్వేషిస్తున్నప్పటికీ నా దేవుణ్ణి, నీవు ఎంతగా నాకు దేవుడు వద్దన్నా, ఇది క్రైస్తవ్యం యొక్క ప్రేమ అన్నమాట అండి. ఏమండి, వద్దు అన్నప్పటికీ కూడా అపొస్తలుడైన పౌలు గురించి తెలుసు కదండి. పౌలు ఈ మార్గములో ఉన్న వారిని అనేక మందిని ద్వేషిస్తూ ఉన్నప్పుడు నా దేవుడు పట్టుకున్నాడు. నువ్వు ఎవడవు అంటే యేసయ్య అంటున్నాడు, నీవు హింసించుచున్న నజరేయుడైన యేసును, నువ్వు వేదన పరుస్తూ ఉన్నా, నువ్వు దుఃఖపరుస్తూ ఉన్నా, నువ్వు వద్దు అంటూ ఉన్నప్పటికీ నిన్ను నేను వెంబడిస్తూ నిన్ను నేను పట్టుకున్నాను. నువ్వు నాకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నేను ఒక మాట చెప్తా ఉన్నానండి. యేసయ్య వద్దు 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 అని సౌలు వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ, సౌలు అలా వెళ్ళిపోతే ఏమైపోయాడో తెలుసా అండి? ఒక హంతకుడిగా తీర్చబడేవాడు. ఏమండి, ఒక భ్రష్టుడిగా తీర్చబడేవాడు. అందువల్లనే నా యేసయ్య అతన్ని వెంటాడి, అతన్ని ప్రేమించి, అతన్ని ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు మార్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. కొంతమంది ఏమంటారంటే, పాస్టర్ గారికి పని పాట ఏమి లేదండి, ఎప్పుడూ కూడా రండి మందిరానికి, ప్రార్థన చేయండి, ఆశీర్వాదింపబడండి, దీవించబడండి, ఎప్పుడు పాస్టర్ గారికి ఏమొస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, శ్యాంబాబు ఇంత ప్రయాసపడి ఈ మీటింగు ఖర్చు పెట్టడం వెనుక ఆయనకి ఏదో భౌతికంగా వస్తుందని కాదు. ఆయన గొంతుకు పోయింది, శరీరంలో బలహీనతగా ఉంది. అయినప్పటికీ ఈ మీటింగ్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఒక్కరైనా దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నేను చెప్తా ఉన్నాను, ఆయన ప్రేమ నువ్వు నిర్లక్ష్యము చేయొద్దు. త్వరగా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన యొక్క స్వరము పరలోకములో నుండి వినబడబోతూ ఉన్నది. ఇదిగో ఆయన కొరకు సిద్ధపడిన వారందరూ రండి అని ఆయన పిలిచిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ప్రజలందరూ కూడా అక్కడికి చేరిన వెంటనే భూమి మీద భయంకరమైన ఉగ్రత ప్రారంభము కాబోతూ ఉన్నది. భూమి మీద భయంకరమైన శ్రమలు ప్రారంభము కాబోతూ ఉన్నాయి. ఈ రాత్రి నేను దేవుని ప్రేమను నువ్వు నిర్లక్ష్యము చేయొద్దు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు అన్నమాట అండి. ఏమండి, ఇదిగో ప్రయాసపడి భారము మోయుచున్న వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. చాలామంది అనుకుంటున్నారు, ఎందుకండి అంతగా ఆయన నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అంటే, ఆయన ఎంత ప్రేమిస్తూ ఉన్నాడంటే, ఆయన మన కొరకు ప్రాణం పెట్టినంతగా మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమ స్వరూపి. ఆ ప్రేమను నువ్వు ఎలా పొందుకోగలవు? అదే వచనములో మనం చదువుతున్నాం, 15వ వచనములో, యేసు దేవుని కుమారుడని ఎవరైతే ఒప్పుకుంటారో వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి ఒప్పుకుంటే చాలన్నమాట అండి.
2023 సంవత్సరాల క్రితం నా యేసయ్య పుట్టాడు. నా యేసయ్య నా కొరకే పుట్టాడు. నా యేసయ్య నా జీవితంలో అద్భుతములు చేయటం కొరకే పుట్టాడు అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆయన నీలోనికి రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వేమీ కష్టపడనక్కర్లేదండి. ఒప్పుకుంటే ఆయన నీలోనికి రాబోతూ ఉన్నాడు. నమ్మి నువ్వు ఒప్పుకోవాలి. ఏమండి, నువ్వు ఒప్పుకుంటే చాలు, ఆయన నీ హృదయంలోనికి రాబోతూ ఉన్నాడు. ఈ రాత్రి ఎంతమంది మనము క్రైస్తవులుగా ఉండటం కొరకు కాదు, క్రీస్తును కలిగి ఉండేవారిగా ఉండాలి. క్రీస్తుని హృదయములో పుట్టాలి. క్రీస్తు నా హృదయంలో నీ హృదయంలో పుట్టినట్లయితే మన జీవితము సంతోషకరమైన జీవితంగా మార్చబడబోతూ ఉన్నది. నీలో దేవుడు ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. నీలో దేవుడు ఉద్భవించాలని కోరుకుంటా ఉన్నాడు. నీ జీవితము ధన్యకరమైన జీవితంగా మార్చబడబోతూ ఉంది. దేవునికి స్తోత్రము. ఆయన జీవం ఇవ్వటానికి వచ్చాడు. మన కొరకు ప్రాయశ్చిత్తం అయిపోవటానికి వచ్చాడు. అపవాదిని లయపరచడానికి వచ్చాడు. ఆయన మనకు ప్రేమను పంచటానికి వచ్చాడు. 5వదిగా నేను చెప్పి ముగిస్తానండి. 5వ అధ్యాయములో మనం చదువుతూ ఉన్నాము. 5వ అధ్యాయము 14వ వచనములో మనం చదువుతూ ఉన్నాం ఏమిటంటే, మనకు కలిగిన ధైర్యమేదనగా, మనకు కలిగిన ధైర్యమేదనగా. బైబిల్ ఉన్న వారందరూ మాట చూడాలి. ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనున్నదియే. మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొన్నవి మనకు కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తామండి. ఏమండి, చాలామంది అంటూ ఉంటారు, నాకు అది లేదండి, నాకు ఇది లేదండి, నాకు ఇల్లు లేదండి, నాకు ఉద్యోగము లేదండి, నేను అప్పుల్లో కూరుకుపోయానండి, బాధల్లో కూరుకుపోతున్నానండి, నాకు సహాయం చేయటానికి ఎవ్వరూ లేరండి, ఇక చచ్చిపోవటం మాత్రమే నా ముందుందండి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరణము నీ సమస్యకు పరిష్కారం కాదు. చచ్చిపోతే నీ సమస్య పరిష్కారం అవ్వదు. నీకు ఎవ్వరూ ఈ భూమి మీద లేకపోయినప్పటికీ ఈ రాత్రి నేను చెప్తా ఉన్నాను, నా యేసు ప్రభువారు ఈ భూమి మీద ఎందుకు ఉద్భవించారంటే ఆయన చిత్తానుసారముగా నువ్వు ఏది అడిగినను ఆయన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎంతమంది నమ్ముతూ ఉన్నారండి? ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? ఆయన ఊరకే దేవుడుగా చెప్పుకోవటానికి కాదు. ఈ రాత్రి దేవుని వాక్యంలో రాయబడింది ఏమిటంటే, బైబిల్ పట్టుకోండి, బైబిల్లో రాయబడింది పట్టుకోవాలి. బైబిల్ అందరూ పట్టుకోవాలి. మీరు ఆరాధనకైనా వచ్చారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో రాయబడింది ఆయన చిత్తానుసారముగా. చెప్పండి, అందరూ చెప్పండి. ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్మేవారందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. నా యేసయ్య ఈ రాత్రి నీకు సకల సమృద్ధిని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన ఇవ్వబోతూ ఉన్నాడండి. అదే మనకు ధైర్యము, అదే మనకు ధైర్యము. చెప్పండి, నా యేసయ్య నాకుంటము ధైర్యం అన్నమాట. కొంతమంది అంటూ ఉంటారు, మన పార్టీని గెలిపించుకుందామండి, మనకి పార్టీ ఆయన ముఖ్యమంత్రి అయితే మనకు ధైర్యం అండి అని అన్ని పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు అన్నీ చేయలేరు. వాళ్ళు అన్నీ చేయలేరు. చేయగలరా అండి? వాళ్ళకి కొన్ని మాత్రమే చేయగలరు. ఏమండి, నేను అంటాను, మన నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, మన ఎమ్మెల్యే గారి కొరకు ప్రార్థన చేయాలి, మన అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, మన ముఖ్యమంత్రి గారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు వారికి మంచి ఆలోచన జ్ఞానము దయచేసే విధంగా మనము ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మనకి లోకములో ఉన్నవారు కాదు ధైర్యము. మన ధైర్యము దేవుడు. అందరూ చెప్పాలి, మన ధైర్యము. అందరూ చెప్పాలి, మన ధైర్యము దేవుడు. మనము ఏది అడిగినా
ఈ రాత్రి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నేను నమ్ముతూ ఉన్నాను. నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఎంతమంది ప్రభువుని అడుగుతారండి? ఈ రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చి వట్టిగా వెళ్ళిపోవటానికి కాదు, నువ్వు పండగ చేసుకొని వెళ్ళిపోవటానికి కాదు. ఈ 25 వచ్చింది, దేవుడు అనుమతిస్తే వచ్చే మళ్ళా 25 రాబోతా ఉంది. ఒకవైపు మళ్ళా కరోనా పెరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణలో 50 కన్నా ఎక్కువ కేసులు వచ్చినాయి అటండి. ఆంధ్రాలో కేసులు వస్తూ ఉన్నాయి. మరలా కొత్త వేరియంట్ వస్తూ ఉంది. చాలామంది భయపడిపోతూ ఉన్నారు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, మన ధైర్యము దేవుడు, మన ధైర్యము దేవుడు. 2021 22లో మనల్ని బ్రతికించిన దేవుడు, 23 డిసెంబర్ 25 వరకు బ్రతికించిన దేవుడు ఇంకను కూడా మనలను బ్రతికించబోతూ ఉన్నాడు. ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మనకివ్వబోతూ ఉన్నాడు. ఈ రాత్రి ఎంతమంది చెప్తారు, ఆయన నాకు జీవం ఇవ్వటానికి వచ్చాడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు? చెప్పాలి. ఆయన సాతాను యొక్క క్రియలను లయపరచడానికి వచ్చాడు. ఆయన నన్ను ప్రేమించడానికి వచ్చాడు. ఆయన నాకు ధైర్యముగా ఉండటానికి వచ్చాడు. లేచి నిలవబడదాం. దేవుడి మాటల్ని దీవించను గాక. ఆమేన్. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి నువ్వు భయముతో ఉన్నావేమో, నీ బిడ్డలను గురించి భయపడుతున్నావేమో, నీ భర్తను గురించి భయపడుతున్నావేమో, నీ పిల్లలను గురించి వేదన పడుతూ ఉన్నావేమో, అయ్యో నా జీవితం ఏమైపోతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నీకు ధైర్యమునివ్వబోతూ ఉన్నాడు. ఇదిగో ఇంకొక వారం రోజుల్లో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా ప్రార్థన చేద్దాం. ప్రభా, నువ్వు నా అవసరాలన్నీ తీర్చండి. నేను తలెత్తుకోలేకపోతూ ఉన్నాను, నేను సిగ్గుపడతా ఉన్నాను, నా పరిస్థితులను ఎవరికూ చెప్పుకోలేకపోతున్నాను అని నేను రాత్రి బాధపడుతూ ఉన్నావేమో, నా దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నా దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. నా దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా ఆయనను ఒప్పుకోకుండా ఉంటే ఈ రాత్రి నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. నాకు యేసయ్య కావాలి, నేను యేసయ్య కొరకు జీవిస్తాను, నేను బాప్తిస్మము పొందుతాను, నేను యేసయ్యతో కూడా నేను జీవిస్తాను అని రాత్రి ఎంతమంది ప్రభుతో చెప్తారండి. ఇదిగో నీకు రక్షణ కావాలి. ఎందుకో తెలుసండి, నా ప్రభు వారు త్వరగా రాబోతూ ఉన్నారు. నా ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. నా కొరకు నా యేసు కట్టెను సుందరమైన బంగారపు ఇల్లును. మనం అక్కడికి వెళ్ళిపోబోతూ ఉన్నాం. ఈ లోకము మొత్తము కలుషితమైపోయింది. వైరస్లతో నిండిపోయిన ఈ లోకములో మనము విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ రాత్రి ఈ బిడ్డలందరి జీవితాల్లో నువ్వు అద్భుతము చేయండి నాయన, అద్భుతము చేయండి. వారి వేదన, వారి ఇబ్బందులు, వారి ఇరుకులు, వారి కష్టములు, వారి ప్రయాసములు అన్నిటి నుంచి విడుదల దాయించి నాయన ఈ రాత్రి మీ దాసుని, దాసురాల్ని, తల్లిగారిని, ఈ పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను నువ్వు దర్శించమని, నువ్వు ఎవరు అన్నది అర్థం చేసుకోవటానికి కృప దాయి యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెప్తామండి. థ్యాంక్ యూ. కూర్చుందాం. దేవుడు మనల్ని అందరినీ దీవించను గాక. ఒక మాట చెప్పండి, యేసయ్యే నా ధైర్యము. అందరూ చెప్పాలి, యేసయ్యే నా ధైర్యము. థ్యాంక్ యూ. ఈ సమయాన్ని ఈ విధంగా సిద్ధపరిచిన శ్యాంబాబుకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.